రావ్ బహదూర్ మూవీ ఎక్స్‌ప్లనేషన్. రాముడు అనే వ్యక్తికి అన్‌డయాగ్నోస్డ్ సైకలాజికల్ డిజార్డర్ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే భయాలు, భ్రమలు, ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు. వీటన్నిటిని తగ్గించుకోవడానికి ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు. కానీ రాముడికి లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజిలో ఉంటుంది. డాక్టర్ సంవత్సరం క్రితం 4 నెలల్లో చనిపోతాడని చెప్తారు. రాముడు ఇంకా బ్రతికే ఉండడం మెడికల్ మిరాకిల్ అంటూ ఉంటారు. ఇది 1991లో జరిగే స్టోరీ. రాముడికి లవణప్పరాజు అనే కొడుకు ఉంటాడు. రాముడు ఉదయాన్నే గదిలో కళ్ళు తిరిగి పడిపోవడం చూసి లవణ భయపడి రాముడు ఫ్రెండ్ అయిన డాక్టర్ చారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. రాముడు పాండవులు పాండురాజుకి పుట్టలేదని చెయ్యి తలకేసి గట్టి గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. చారి చూసి రాముడు చెయ్యి పట్టుకొని ఆపుతాడు. ఏంటి రమ్మని కబురు పెట్టావు అని చారి అడుగుతాడు. నేను రమ్మనలేదే అని రాముడు అంటాడు. రమ్మనలేదా? మరి లవణ ఫోన్ చేసి నువ్వేదో పర్సనల్ గా మాట్లాడాలని రమ్మన్నావని చెప్పాడు అనేసరికి వాడెప్పుడు అంతే. నేను చెయ్యింది చేసినట్టు చెప్తుంటాడు. ఎందుకో నేనంటే వాడికి అస్సలు నచ్చదు అంటాడు. అలా అనేతలికి నేనే నీతో మాట్లాడానికి వచ్చినాలే అని చారి అంటాడు. అయితే గమ్మునుంటావు ఏమి? ఎందుకు వచ్చావో చెప్పు అని రాముడు అనేతలికి ఒక్కసారి నాతో నువ్వు డాక్టర్ దగ్గరికి రావాలిరా అని అడిగేతలికి ఎందుకు డాక్టర్ దగ్గరికి? 4 నెలల్లో సస్తానన్నారు చచ్చినానా? బాగానే ఉన్నాను కదా. వాడికేమీ తెలీదు నేను రాను అంటాడు. చారి రాముడు గొంతు పట్టుకుని నువ్వెందుకు చస్తావ్? కానీ మమ్మల్ని చంపుకు తింటావు అని కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. రాముడు ఏమో ఏడుస్తూ సారీరా చారి, నిన్ను పిలిపించి ఇలా బాధపెట్టి ఉండకూడదు అనేతలికి అయితే నువ్వే పిలిపించినావా అని అడుగుతాడు. అవును. లవణ చెప్పలేదా? వాడన్నీ ఇట్లే చేస్తాడు. ఒక్కగాని ఒక కొడుకని గారాబం చేస్తే సోంబేరి అయినాడు అంటాడు. చారి ఏమో వాడి సంగతి వదిలేయ్, మళ్ళీ మాట మర్చేలోపు నన్ను ఎందుకు పిలిపించినావో చెప్పు ముందు అనేతలికి కూర్చో చెప్తానని. ఇంకా ఎలా బ్రతికి ఉన్నాననే కదా మీ అనుమానం? అవును. నాకు తెలుసు. ఏం తెలుసు? నాకు అనుమానం అనే భూతం పట్టిందిరా. నాకు ఆ అనుమానం పోయేంత వరకు నేను పోనురా. దేని గురించిరా నీ అనుమానం? అని అడిగేతలికి న్యూస్ పేపర్ తీసుకువచ్చి చారీ చేతికి ఇచ్చి రక్త పరీక్ష చేసి ఎవరు ఎవరికి పుట్టినారో చెప్తారంట. నా రక్తం తీసుకుని కుసుమ నాకు పుట్టినాడో లేదో చెప్పురా అని రాముడు తన చేతిని తానే కొరుక్కుంటుండగా చారీ వెళ్లి చెయ్యిలాగి నీ రక్తం ఉంటే సరిపోదు, వాడి రక్తం కూడా కావాలి. పోయిన వాడి రక్తాన్ని ఎలా తీసుకువస్తావు అని అంటాడు. రాముడు ఏమో రక్తం లేకుండా ఇంకో దారి లేదా డిఎన్ఏ టెస్ట్ చేయడానికి అని అడిగేతలికి రక్తం కాకుండా అంటే వాడి శరీరంలో ఏదో ఒక భాగం కావాలి అని చెప్తాడు. రాముడికి ఏదో ఆలోచన వచ్చి చారీని ఇంక నువ్వు పో అంటాడు. చారీ వెళ్ళిపోతుండగా పక్కనే ఉన్న ఒక గదిని చూస్తాడు. ఆ గదిలోనే రాముడు భార్య రేణుక ఉంటుంది. రాముడి మీద కోపంతో తను 8 సంవత్సరాలుగా ఆ గదిలోనే ఉంటుంది. లవణ చారీ భోజనం చేస్తూ ఉంటారు. చారీ లవణతో ఏం నడుస్తున్నది అని అడుగుతాడు. అమెరికా వీసాకి అప్లై చేస్తున్నా, అది వస్తే పోవుడే అనేతలికి నువ్వు వెళ్ళిన తర్వాత మీ నాన్నకి ఏమైనా అయితే పాపి చిరాయివు అంకుల్, అంత తొందరగా పోడులే. ఇంత ఉన్నప్పటి నుంచి చూస్తున్నా లవణ నిన్ను. ఎప్పుడు అందరినీ ద్వేషిస్తూనే ఉంటావా అని చారి అనేతలికి ద్వేషం. అయినా మీలాగా పైకి ఒల్లబోసేది కాదు అంకుల్ ప్రేమ అంటే. ఆయనకి ఏమైనా అయినప్పుడల్లా కంగారు పడిపోయేంత ప్రేమ ఉన్నది నాకు. కానీ ఈ మధ్య చావలేక అతను పడే బాధ చూసి నేనే పీక పిసికి చంపేసేంతగా పెరిగిపోయింది ప్రేమ. అయినా ఎప్పుడో ఒక్కసారి వచ్చిపోయేవాళ్ళు. మీకేం తెలుస్తుంది మా బాధ? నేను కూడా ఇక్కడే ఉంటే ఆయనతో పాటు నాకు కూడా ఎక్కడ పిచ్చి పడుతుందేమోనని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని తినే అన్నంలో చెయ్యి కడిగి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రాముడు గదిలో నుంచి అదంతా విని ఎవడికిరా పిచ్చి ఎవడికి అని గట్టిగా అరుస్తూ వచ్చి కూర్చొని చిన్నప్పుడు ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తాదండి. మనం పెద్దయ్యే కొద్దీ అది చిన్నదైపోతుంది. శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం. కానీ మానసికంగా ఎదగకపోవడం వల్ల అని తెలుసుకోరు అందరూ. నా కథ గనక సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా అంటుంటాడు. కట్ చేస్తే 1968 తీసుకువస్తారు. రాముడు అమ్మాయితో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రాముడు అన్ని దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చారి రాముడిని కనిపెట్టి రాముడి దగ్గరకు వస్తాడు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చారి ఏమో నిన్ను ఇంటికి తీసుకురమ్మని మీ నాన్నగారు చెప్పారు అని చెప్తాడు. నేను రాను అని రాముడు అనేతలికి నువ్వు అసలు ఏమీ మారలేదురా రామప్ప. నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి రారాదు. నన్ను ఇంటికి రప్పించాలన్న నీ దొంగ బుద్ధి కూడా ఏమీ మారలేదురా చారి. నేను ఇల్లు వదిలేసినప్పుడే చెప్పాను కదా, ప్రపంచమే నా ఇల్లని. నేను తిరిగి వచ్చేదే లేదు అని రాముడు అంటాడు. నిన్ను ఒక్క ప్రశ్న అడగనా అని చారి అడిగేతలికి ఏంటి అని రాముడు అంటాడు. మీ నాయన ముఖం గుర్తున్నాదా అనేతలికి ఒక్కసారిగా రాముడు మౌనంగా అయిపోతాడు.
ప్రెజెంట్ కి వస్తే రాముడు స్నానం చేస్తున్న టైంలో అచ్చమ్మ అనే పని మనిషి తన కోడలు రాముడి గదిని శుభ్రం చేయడానికి వస్తారు. అచ్చమ్మ కోడలు కొత్తగా రావడంతో సార్‌కి పిచ్చి ఎలాగ పట్టింది అని అడుగుతుంది. అచ్చమ్మ ఏమో సార్‌వి పాము చెవులు. బయటికి వెళ్ళినాక చెప్తా అంటుంది. బయటికి వెళ్ళే ముందుగా అచ్చమ్మ తాళం ఇక్కడ పెట్టా అని రాముడికి చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతారు. అచ్చమ్మ తన కోడలతో ఇలా చెప్తుంది. సార్‌కి ఇంకో కొడుకు ఉండేవాడు. ఆ బాబు పేరు కుసుమప్పరాజు. ఆ బాబు అంటే సార్‌కి పంచ ప్రాణాలు. ఆ బాబు పుట్టినాకే సార్‌కి బాగా కలిసి వచ్చినాది. కానీ కుసుమబావే చిన్నప్పటి నుంచి పిచ్చి పట్టినట్టు ఉండేవాడు. ఒకరోజు ఏమైందో తెలియదు గాని మన ఎస్టేట్లో ఉన్న కొలంలో పడి ఆ బాబు చచ్చిపోయినాడు. అంత ప్రేమగా పెంచుకున్న కొడుకు చచ్చిపోయేదలికి సారేమో పిచ్చోడైపోయినాడు. రేణుకమ్మ ఏమో ఆ గదిలో నుంచి బయటికే రాలేదు అని చెప్తుంది. ఇదంతా రాముడు తన గదిలో నుంచి వింటూ ఉంటాడు. ఇందాక అచ్చమ్మ ఒక తాళం రూంలో పెడుతుంది కదా, ఆ తాళం కుసుమప్ప గది తాళం. చారీ చెప్తాడు కదా, DNA టెస్ట్ కి రక్తం లేకపోతే బాడీలో ఏదో ఒక పార్ట్ కావాలని. అందువల్ల రాముడు కుసుమ గదిలోకి వచ్చి వెంట్రుకలు, గోర్లు కోసం వెతుకుతూ ఉంటాడు. అచ్చమ్మ ఎందుకైనా మంచిదని రాముడు కుసుమ గది తాళం తీసుకున్నాడని రేణుకాకి చెప్తుంది. గదిలో ఏదో శబ్దం రావడంతో రాముడు ఇలా అంటాడు. ఏ కుసుమ, నీ గదిలోకి వచ్చేశానని కనిపెట్టేసి ఉన్నావా? నా ఇంట్లో నాపైనే నిఘా అని గట్టిగా అరిసి తలుపు వెనకాల ఉన్న రేణుకాని చూసి దగ్గరకు వెళ్తాడు. కట్ చేస్తే 1968 తీసుకువస్తారు. చారి మీ నాన్న ముఖం గుర్తుందా అన్న ప్రశ్నకి రాముడు ఆలోచించి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎస్టేట్ కి వెళ్లే దారిలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్లడం చూసి ఎవరు నువ్వు అని కారులో నుంచి అడుగుతాడు. తను ఇలా చెప్తుంది. సిద్ధప్ప గారిని చూసుకోవడానికి వచ్చిన కొత్త నర్సుని డాక్టర్ చారి గారు పంపించారు అనేతలికి రాముడు డ్రైవర్ ని కోపంగా చూసేతలికి దిగగానే చెడు వార్త చెప్తే బాధపడతావని చారిగారే ఎలాంటి చెడు వార్త మీకు చెప్పొద్దు అన్నారు. అంతేకాదు మీకు పెళ్ళయిందని కూడా సిద్ధప్ప గారి చెవులో చెప్పారు. మీరు చూస్తే ఒక్కరే వచ్చారు అని అంటాడు. రాముడు ఆ అమ్మాయితో ఇంకా చాలా దూరం వెళ్ళాలి, వచ్చి కారు ఎక్కు అనేతలికి తను ఏమో నా మానానికి నేను వెళ్తుంటే ఎవరు నువ్వు అని అడిగితే మర్యాద కొద్దీ చెప్పాను. కారు ఎక్కమనే ముందు మీరు ఎవరో చెప్పే మర్యాద లేదా అంటుంది. రాముడు కారు దిగి నేను సిద్ధప్ప గారి అబ్బాయిని, నా పేరు రాముడు, మీ పేరు అని అడుగుతాడు. నా పేరు రేణుక అని చెప్తుంది. ఇద్దరూ కారులో ఎస్టేట్ దగ్గరకు వస్తారు. సిద్ధప్ప కోమాలో ఉంటాడు. రాముడు పక్కన కూర్చొని ఆయన తల నిమురుతూ మొదటి కవిత వాళ్ళ నాన్నకి వినిపించింది. మొదటిసారిగా వాళ్ళ నాన్న తనకి గడ్డం చేసింది. అలాగే వాళ్ళ నాన్న మీద కత్తి యుద్ధం చేసింది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఉదయాన్నే చారి వచ్చి రాముడు నిద్ర లేపుతాడు. రాముడు చారీతో నిజాలు దాచే అలవాటు ఎంత వయసు వచ్చినా నీకు ఇంకా పోలేదారా? నాకు పెళ్ళయిందని చెప్పుండావా అని అడుగుతాడు. చారి ఇలా అంటాడు. నువ్వేమో దేశాలమ్మిట పోయినావు, పెళ్లి వద్దు ఏమీ వద్దు అని వెళ్ళిపోయినావు. భువన వంశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లే వారసుడే లేడని ఆయన మానసికంగా బాగా దెబ్బతిన్నారు. ఇదిగో 6 నెలలు అయినాది. హిమోర్ఫజిక్ స్ట్రోక్ అంట. చాలా మందులు ప్రయత్నించినా ఏమీ పని చేయలేదు. సరే అని నీకు పెళ్ళయిందన్న ముందు కూడా చెవిలో వేసి చూశా. నిజం అయితే పనిచేసేది ఏమో అంటాడు. ఇద్దరూ గార్డెన్‌లో కూర్చొని మాట్లాడుకుంటుండగా రేణుక కాఫీ తీసుకువస్తుంటుంది. చారి తనని చూసి తను ఆర్ఫన్, చాలా మంచిది అని రాముడికి చెప్తాడు. చారి రేణుకతో సిద్ధప్ప గారి రియాక్షన్స్ అన్నిటినీ కరెక్ట్ గానే నోట్ చేస్తున్నావా అని అడుగుతాడు. రేణుక ఏమో అవును డాక్టర్, మొత్తం కరెక్ట్ గానే ఉంది. కానీ రక్తపోటు మాత్రం ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. ఒక కోమాలో ఉన్న పేషెంట్ కి ఇంత ఎక్కువ ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి రాముడిని కుడిచేయి ఇవ్వు అని అడిగి చూడు నీ ఆయుష్ రేఖ ఎంత చిన్నగా ఉందో అని రేణుక రాముడితో క్లోజ్ గా మాట్లాడడం చారి గమనించి వెళ్ళేటప్పుడు రేణుకాని పిలిచి చారి ఇలా అంటాడు. హాస్పిటల్లో ఆకుతాయిగా ఉంటున్నావని ఇక్కడికి పంపించా. ట్రై టు బి ఇన్ లిమిట్స్ అని చెప్తాడు. చారి వెళ్ళిపోయిన తర్వాత రేణుక ఇలా అనుకుంటుంది. ఇదే కొంచెం మర్యాదగా చెప్పి ఉండొచ్చుగా. నాలాగా నేను ఉంటా, నచ్చకపోతే అది వాళ్ళ సమస్య అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది. రాముడు మెల్లగా రేణుకను ప్రేమిస్తాడు. ఒకరోజు ఇద్దరు గుర్రాల మీద వెళ్తుండగా మీ ఎస్టేట్ లో కొలను ఉందా అని రేణుక రాముడిని అడుగుతుంది. అవును ఉంది. ఆ కొలను అంటే మా అమ్మ నాన్నగారికి చాలా ఇష్టం. మా అమ్మ నన్ను కంటూనే చనిపోయి ఉన్నాది. అప్పటి నుంచి మా నాన్నగారు ఇక్కడికి వచ్చి కూర్చొని మా తల్లిగారిని గుర్తుకు చేసుకుంటూ ఉండేవారు అని చెప్తాడు. రేణుక ఏమో మీ నాన్నగారికి మీరన్నా మీ అమ్మ అన్నా చాలా ఇష్టం. ఆయన మెడలో ఉన్న లాకెట్లో మీ ఇద్దరి ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి కొలను దగ్గరికి వెళ్దామా? నాకు నీళ్ళంటే చాలా ఇష్టం. అలా
మధ్య వరకు వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం అని అనేతలికి నాకు నీళ్ళంటే చాలా భయం. నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని రాముడు అంటాడు. రేణుక నవ్వి నీ పూర్తి పేరు చెప్పు అని అడుగుతుంది. రావు బహదూర్ అని చెప్తాడు. రేణుక ఏమో రావు బహదూర్ అంటే అర్థం తెలుసుగా. రావ్ అంటే ఫ్రెండ్స్, బహదూర్ అంటే ధైర్యం. రావు బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్థం. మీరు చూస్తుంటే నీళ్ళకై భయపడుతున్నారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తున్నానని రేణుక పడవలో కొలను మధ్యలోకి వెళ్లి చుట్టూ ఉన్న అందాలను చూస్తుంటుంది. రేణుక రాముడి దగ్గరకు వచ్చి నాతో రా అని సిద్ధప్ప గదికి తీసుకువెళ్తుంది. మీ నాన్న చెయ్యి బెడ్డుపైనే ఉంది కదా అని రేణుక అడుగుతుంది. అవును అంటాడు. అరగంట తర్వాత వద్దాం అని రేణుక రాముడిని బయటకు తీసుకువెళ్తుంది. అరగంట తర్వాత వచ్చి చూస్తే సిద్ధప్ప ఆ చేతిని గుండెల మీద పెట్టుకొని ఉంటాడు. రాముడు ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా జరిగింది అని రాముడు అడిగేతలికి చెప్తారా అండి అని రేణుక వాళ్ళ పూర్వీకుల ఫొటోస్ దగ్గరకు తీసుకువచ్చి చూడండి, మీ వంశపు రాజులందరూ కుడి చేతిని వాళ్ళ ఛాతీ మీద పెట్టుకొని ఉన్నారు. నేను చాలా మంది రాజుల చరిత్రలు చదివాను. వాళ్ళ వంశపు గర్వాన్ని చాటడానికి వాళ్ళు వాళ్ళ కుడి చేతిని ఛాతీ మీద పెడతారు. అందుకే మీ నాన్నగారు కోమాలో ఉన్న అలవాటు వల్ల అలా చేస్తున్నారు అని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత సిద్ధప్ప కూడా చనిపోతాడు. రాముడు ఆ ఫొటోస్ ని అలానే చూస్తూ ఉంటాడు. అచ్చమ్మ పిలిచేతలికి అచ్చమ్మ నువ్వేందిక్కడ, రేణుక ఉండాది కదా అని అనేతలికి నెల రోజుల నుంచి రేణుక రేణుక అని కలవరిస్తున్నారు. ఇంకెక్కడ రేణుక, పెద్దయ్య చనిపోయిన మరుసటి రోజే అన్నీ సర్దుకొని వెళ్ళిపోయిందిగా అంటుంది. అప్పుడే రాముడికి తను రేణుకాకి ప్రపోజ్ చేయడం, తను మీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పడం గుర్తుకు వస్తుంది. రాముడు ఉదయాన్నే ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని పడుకుంటాడు. రాముడు పూర్వీకులు ఆత్మల రూపంలో వచ్చి రాముడి బ్రెయిన్ ని వాళ్ళకి తగ్గట్టు మార్చుకుంటారు. ఉదయాన్నే ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన వాడు మహారాజులాగా తయారయ్యి చారి హాస్పిటల్ కి వస్తాడు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా రాముడిని వింతగా చూస్తూ ఉంటారు. చారి అయితే రాముడిని చూసి నోరు వెళ్ళబెడతాడు. రాముడు చారీతో రేణుకాను పిలిపించు అని చెప్తాడు. రేణుకాని పనిలో నుంచి తీసేసిన, చెప్పిన మాట వినకుండా మొండికేస్తుందని. అయినా ఇప్పుడు ఆమె ఎందుకు అని అడుగుతాడు. మేము ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అనేతలికి ఆమె అంతస్తు ఏంటి, నీ అంతస్తు ఏంటి అని చారి అంటాడు. రాముడు ఏమో మంచి లెక్క ఉన్న అమ్మాయిని పెళ్లి ఆడి వచ్చిన డబ్బుతో హాస్పిటల్ పెట్టిన ఒక గుమస్తా కొడుకు కూడా అంతస్తుల గురించి మాట్లాడేవాడైపోయాడు. అయినా అంతస్తు మగవాళ్ళకి గాని ఆడవాళ్ళకి ఎందుకు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ పిల్లని ఎలాగైనా పెళ్లికి ఒప్పించు, లేకపోతే ఊర్లో ప్రతి గడప దున్నేస్తా, తర్వాత ఎవరి కొడుకు ఎవరో తెలియక అందరూ తలలు పట్టుకుంటారు అని చెప్తాడు. కట్ చేస్తే 1991కి తీసుకువస్తారు. రాముడు తలుపు వెనకాల ఉన్న రేణుకాని చూసి దగ్గరికి వెళ్లి నోటితో తన ముఖం మీద గాలి ఊదుతాడు. రేణుక కన్ను ఆర్పకుండా అలానే ఉండేసరికి అది తన భ్రమ అనుకొని రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే రాముడు గాంధీ గారితో మీటింగ్ లో ఉన్నట్టు ఊహించుకొని మాట్లాడుతూ ఉండగా చారి వస్తాడు. రాముడు చారీని చూసి కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు గుండె నిబ్బరం చేసుకోవడానికి మద్యం తాగుతావు కదా అని చారీకి బలవంతంగా మద్యం పట్టిస్తాడు. ఇప్పుడెందుకురా గుండె నిబ్బరం అని చారి అడిగేతలికి అంటే అసలు నిజం తెలుసుకోవడానికి వాడి శరీరం నుంచి ఏదైనా వస్తువు ఉంటే టెస్ట్ చేయడం కుదురుతుంది అన్నావు కదా, అవిగో అక్కడ కొన్ని ఉన్నాయి, తీసుకోపో అని చెప్పేతలికి చారి వాడి దగ్గరికి వెళ్లి చూస్తూ అరే రాముడు ఏం చేశావురా అని అడుగుతాడు. రాముడు ఏమో పోయిన వారం మా ఇంట్లో జరిగిన తంతుకి నిన్ను పిలవలేదు, సారీరా ఏమనుకోబాకు అని చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే చారి కుసుమ శరీరంలో నుంచి ఏదో ఒక వస్తువు కావాలి అన్నాడు కదా, అందుకని రాముడు ప్లాన్ వేసి లవణాన్ని పిలిచి వాడి ముందు రాముడు ఏడుస్తూ కుసుమ కల్లోకి వచ్చినాడురా. మన వంశంలో ఎవరైనా చనిపోతే గర్వంగా తలపాగా పెట్టి ఊరేగింపుతో తీసుకువెళ్తారు కదా, అందుకని కుసుమ ఏడుస్తూ నాకు తలపాగా పెట్టు నాన్నా అని అడిగినాడురా అని చెప్తాడు. ఎప్పుడో చచ్చిపోయిన వాడికి తలపాగా ఎలా పెడతావు నాన్నా అని లవణ అంటాడు. వాడు మన తోటలోనే కదా ఉన్నాడు, తవ్వి తలపాగా పెడదామురా అని రాముడు అనేసరికి లవణ కోపంతో తలుపులేసి వెళ్ళిపోతాడు. రాముడు ఏమో నాకు తెలుసురా వాడు అంటే నీకు అసూయ అని, వాడిని లేనిపోని మాటలతో చిన్నప్పటి నుంచి హింసించేవాడివి, పాపం నా బిడ్డ ఎంత బాధపడిపోయినాడో ఏమో, ఆ మాటలు తట్టుకోలేక చనిపోయి ఉండాడు. ఇప్పుడు వాడి ఆఖరి కోరిక అడిగితే నువ్వు తీర్చలేకపోతుండావు. నీ వల్లేరా, నీ వల్లే నా కొడుకు చనిపోయుండాడు. నువ్వు చేయకపోతే ఏం, నా బిడ్డకి అందమైన తలపాగా పెట్టి ఆఖరి కోరిక తీర్చుకుంటా అని తలుపు తెరువు అని గట్టిగా కొట్టుంటాడు. లవణ తలుపు తీసి కన్నీరు పెట్టుకుని ముఖం మీద ఊసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
రాముడు కుసుమ అస్థిపంజరానికి తలపాగా పెట్టే సమయంలో కుసుమ పన్ను, చిటుకన వేలు, పక్కటి ఎముక ఎవరికీ కనపడకుండా తీసుకుంటాడు. ఇప్పుడు చారీకి అవే చూపిస్తాడు. చారీకి కోపం వచ్చి నీకు ఏ పిచ్చి పడితే ఆ పిచ్చేనా అని రాముడిని కొడతాడు. రాముడు ఏమో కొడితే కొట్టావు గాని టెస్ట్ చేయించు అంటాడు. చారీ ఏమో నువ్వు అడుగుతున్నావని దాని గురించి కనుక్కున్నా. డిఎన్ఏ టెస్ట్ అంటే మామూలు విషయం కాదు. దానికి పోలీసులు, లాయర్లు అని పెద్ద తతంగమే ఉంది. ఏదైనా క్రిమినల్ కేసు దర్యాప్తుకే పోలీసులు కోర్టులో పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్ట్ చేయరంట. అందుకే నా మాట విని ఈ పిచ్చి ఆలోచన మార్చుకో అని చెప్తాడు. రాముడు ఆలోచించి ఇప్పుడు అర్థమవుతుందిరా, టెస్ట్ చేయమంటే ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావో, వాడనుకొని వీడనుకొని, కానీ చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా అనుకున్నా నువ్వనుకోలేదు అనేతలికి రాముడు అలా అనుకురా, తప్పు అని చారి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అసలు ఎలా చేశావురా అని రాముడు అనేతలికి చారి రాముడిని కొట్టి బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా వింటూ లవణ బయట నిలబడి ఉంటాడు. రాముడు ఏమో నాకు నిజం తెలుస్తుంది అనే కదా టెస్ట్ చేపించింది అని గట్టి గట్టిగా అరుస్తూ గదిలోనే పడిపోతాడు. చారీ, లవణ రాముడిని హాస్పిటల్లో చేరుస్తారు. డాక్టర్ ఏమో 2 days లో చనిపోతాడు, ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్తాడు. ఎస్ఐ ఇంటికి వచ్చి రావు బహదూర్ ఉన్నారా అని అచ్చమ్మని అడుగుతాడు. రండి అని అచ్చమ్మ ఎస్ఐని లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి లవణాని, చారీని అచ్చమ్మ పిలుచుకు వస్తుంది. ఎస్ఐ అచ్చమ్మతో చాలా నల్లగా ఒక 45-50 సంవత్సరాల వ్యక్తి కింద జేబులో ఉంటాడు, తీసుకురా అని ఎస్ఐ అచ్చమ్మకి చెప్తాడు. నేను రాముడు గారిని ఇంట్రోగేట్ చెయ్యాలి అని ఎస్ఐ అనేతలికి దేని గురించి అని చారి అడుగుతాడు. ఎస్ఐ ఇలా అంటాడు. రాముడు గారి రెండో కొడుకు కుసుమప్ప రాముడు గారి కొడుకు కాదని, ఆయనకి తెలియకుండా తన భార్య తన కొడుకుకి 2 నెలలు ఉన్నప్పుడు రాముడు గారికి 100 రూపాయలకి అమ్మేసిందని, ఆ పిల్లోన్ని కొంతకాల క్రితం రాముడు గారే చంపేశారని ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి కేసు పెట్టారు అని చెప్తాడు. లవణ ఏమో కుసుమని మా నాన్న చంపలేదు, వాడు నా కళ్ళ ముందే కొలంలో పడి చనిపోయాడు, కాబట్టి మీకొచ్చిన కేసులో సగం అబద్ధం అని చెప్పేతలికి సగం అబద్ధం ఏంటి అని ఎస్ఐ అడుగుతాడు. అవును, కుసుమ మా నాన్నకి పుట్టిన కొడుకు కాదు అని గతం గురించి ఇలా చెప్తాడు. కుసుమ పుట్టడమే నల్లగా పుడతాడు. కుసుమ రంగుని చూసి చుట్టాలందరూ వెక్కిరిస్తారు. దానివల్ల రాముడికి కూడా కుసుమ తనకి పుట్టలేదని అనుమానం వచ్చి చిన్నప్పటి నుంచే కుసుమాని ఎడంగా సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాడు. అలాగే రేణుకని కూడా బాగా కొట్టేవాడు. ఒకరోజు కుసుమ ఇదంతా తట్టుకోలేక తనకి తానే కొలంలో పడి చనిపోతాడు. దాంతో రేణుక కుసుమ చావుకి రాముడే కారణమని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. కుసుమ తన కొడుకో కాదో అన్న అనుమానంతో రాముడు అప్పటి నుంచి పిచ్చోడైపోతాడు. ఇదంతా ఎస్ఐ విని నా దగ్గరకు వచ్చిన కేసుకి మీరు చెప్పేదానికి సింక్ అవ్వడం లేదే అని ఎస్ఐ అంటుండగా అచ్చమ్మ ఎస్ఐ తీసుకురమ్మన్న వ్యక్తిని తీసుకువస్తుంది. చారి అచ్చమ్మని రాముడిని చూసుకో అని పంపిస్తాడు. అచ్చమ్మ రాముడి గదిలోకి వెళ్లి లవణ బాబు అని గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ రాముడి గదికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. గదిలోకి వెళ్లి చూస్తే రాముడు కుర్చీలో కూర్చొని మద్యం తాగుతూ ఉంటాడు. ఎస్ఐ తన దగ్గరికి వచ్చిన కేసు గురించి రామప్పకి చెప్పి మైకిలే కుసుమ తండ్రి అని మీరు ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు. రామప్ప ఏమో ఒప్పుకుంటే ఏమవుతుంది, ఒప్పుకోకపోతే ఏమవుతుంది అని ఎస్ఐని అడుగుతాడు. ఎస్ఐ ఇలా అంటాడు. మైకిలే కుసుమప్ప తండ్రి అని మీరు ఒప్పుకుంటే ఆ పిల్లోన్ని చంపేశారని ఆయన కేసు పెట్టారు కాబట్టి కేసు కోర్టుకి తీసుకువెళ్తాం. కుసుమని మీరే చంపేశారని తేలితే మీరు జైలుకు వెళ్తారు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే కోర్టు నుంచి తవ్వకాలకి పర్మిషన్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేసి నిజమైన తండ్రి ఎవరో తేలుస్తాం అని చెప్పేసరికి కుసుమ నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు అని రామప్ప చెప్తాడు. లవణ ఎస్ఐని ఏం చెప్పారు అని అడిగితే కుసుమ తన కన్న కొడుకని చెప్పారు అని చెప్తాడు. ఎస్ఐ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తో ప్రూఫ్స్ కోసం వచ్చి కావాల్సినవి తీసుకుంటారు. రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అని ఎస్ఐ అడుగుతాడు. 2 weeks తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తాము అని చెప్తారు. రామప్ప వీళ్ళ మాటలు వింటాడు. అప్పటి నుంచి 2 వారాల వరకు ఉలుకు పలుకు లేకుండా మంచం మీద పడిపోతాడు. కరెక్ట్ గా కోర్టు హీరింగ్ రోజు ఉదయాన్నే లెగిచి కోర్టుకు వెళ్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది మైకిల్ చేత ఈ కేసుని పెట్టించిందే చారి, రామప్ప అనుమానాన్ని పోగొట్టడానికి. డిఎన్ఏ రిపోర్ట్ లో కుసుమ రామప్ప కొడుకే అని వస్తుంది. అది విని రామప్ప కుప్పకూలిపోయి చనిపోతాడు కోర్టులోనే. బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు. రక్త సంబంధికులు ఆయనకి బాగా
ప్రియమైన వాళ్ళు ఆయన చెవు దగ్గరకు వెళ్ళి ఆయనని బ్రతికి ఉండగా ఎలా అయితే పిలుస్తారో అలా 3 సార్లు పిలిచి చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని చెప్తారు. రేణుక వెళ్ళి రాముడు 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 అని పిలిచి లవణ మీ కొడుకు కాదు అని చెప్పి ఏడుస్తుంది. తర్వాత చారి వెళ్ళి రాముడు 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 అని పిలిచి నువ్వు మీ నాయన కొడుకువి కాదురా అని చెప్తాడు. రాముడిని గంధపు చెక్కలతో దహనం చేస్తారు. ఈ ఎక్స్‌ప్లనేషన్ లో గనక ఎలాంటి మిస్టేక్ అయినా ఉంటే కింద కామెంట్ చేయండి. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్‌ప్లనేషన్స్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.